పిసి గంగిరెడ్డి గారు ఎట్లా రాకేష్ రెడ్డిగా మారారు? నువ్వు మా ఇంటి ముద్దు పేరు అది. మా ఇంట్లో ఎవరు పుట్టినా గంగారెడ్డిలు పెట్టాలా, గంగమ్మలు పెట్టాలా, గంగమ్మలు పెట్టాలా. మా మేనత్తల పేర్లు గంగాని వస్తుంది, మా చిన్న పేరు గంగాని వస్తుంది, మా అన్న పేరు గంగారెడ్డి వస్తుంది, నా పేరు గంగారెడ్డి వస్తుంది. ఫిక్షన్ అప్పుడు 30 ఏళ్ళ కిందనే గవర్నమెంట్ అది సరి చేసి రికార్డులా చేసేసినాం. అది పైడి రాకేష్ రెడ్డి అని ఆల్ రికార్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఫస్ట్ పుట్టకనే మొదలు అంటే పేరు 2 పెడతాం ఫస్ట్ మాకు. ఎందుకంటే మా కుల దేవత అంటే మా దగ్గర మాకే కాదు చాలా బాల్కొండ ఆ ప్రాంతం లాంటి. ఇప్పుడంటే అందరికి తెలివి వచ్చింది, చదువు వచ్చింది. కానీ అప్పుడున్న ప్రాంతం 100 సంవత్సరాల నుంచి ఒకటేసారి మేము మీదికెళ్ళి రాలే కదా. ఎవరైనా అత్త కొందరు వచ్చిన కల్వకుంట్లోళ్ళు ఈయన పేరు ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పేరు ఏమున్నది అనుముల వాళ్ళ అత్త 2 పైకి వెళ్ళి వచ్చిన రచ్చు డైరెక్ట్ పారాచూట్ వల్ల. మేమైతే అందరు సహజంగా మీరు ఎట్లా వచ్చారు మేము అట్లా వచ్చారు. మాకు ఏంటంటే మాకు పక్కన గంగ ఉంటుంది, పోచంపాడు అనే వాళ్ళని ఇప్పుడు శ్రీరామ్ సార్. కాబట్టి గంగ మా కుల దేవత ఉండేది కాబట్టి గంగాని పెట్టుకున్నాం అట్లా. సరే, చివరిగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నరేంద్ర మోదీ ఈ దేశానికి ఒక ఆణిముత్యం. రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉండాల్సిన వాడు కాదు, ఇటలీలో ఉండాల్సిన వాడు. సోనియా గాంధీ కానీ ఇంక ఇప్పటికీ ఇటలీ మూలాలు మరదలేక మహిళ. రేవంత్ రెడ్డి కష్టపడి తొడగొట్టి ముఖ్యమంత్రి అయినవాడు. యువతకు స్ఫూర్తి, రాజకీయ నాయకులు కూడా స్ఫూర్తి. కేసీఆర్ ఒకటే దాంట్లో చేయొచ్చు, మొత్తానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నేత. కేటీఆర్ భ్రష్టు పట్టించబోయే నేత. హరీష్ రావు వల్ల తెలంగాణ చాలా ప్రమాదం ఎదుర్కొంటుంది. జీవన్ రెడ్డి ఒక మామూలు రాజకీయ నాయకుడు. వినయ్ రెడ్డి అతను కూడా సామాన్య రాజకీయ నాయకుడు. రాకేష్ రెడ్డి ఇదే చెప్పాను కదా, ఒక పుడమి తల్లి కొడుకుని, తల్లి లేకున్నా అందరి తల్లులు పెంచిన కొడుకు. మీ ముంగటున్న మధు ఇంకా ఇప్పటి వరకు పర్ఫెక్ట్, ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్ కావాలా మొత్తం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నా చివరిగా ఒకటే నేను చెప్పదలుచుకున్నది, యూనిస్ కాబట్టి కొద్దిగా నిజాన్ని నిగ్గదీసి నిర్భయంగా మాట్లాడే మల్లన్న లాంటి యూనిస్ ఛానల్లో ఇంకా ఈ సమాజము దయచేసి కొద్దిగా ఆలోచించడం నేర్చుకోండి. ఉచితాలు, ఉల్లిగడ్డలు, టమాటాలు వస్తున్నాయని విద్యా వైద్యాన్ని మర్చిపోకండి. ఉచిత బస్సు అయినా దాంట్లో డీజిల్ పోయాలి, దాంట్లో పోయాలి. ఎవరు రేవంత్ రెడ్డి ఇంట్లోకి తెస్తలేడు. ఏదైనా ఉచితాలకు అలవాటు పడి మీ భవిష్యత్ తరాలను మీ పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు, మోసపూరిత వాగ్దానాలు, అమలు చేయని వాగ్దానాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దళితుడు ముఖ్యమంత్రి అంటే దళితుడు ముఖ్యమంత్రిని చేస్తేనే ఓటేయండి, మళ్ళా 3 ఎకరాల భూమి ఇస్తేనే ఓటేయండి. ఒకసారి మొదటిసారి మోసపోయిందంటే అర్థం ఉంది. రెండోసారి ఎందుకు మోసపోతున్నారు తెలంగాణ ప్రజలు? ఇది రాజకీయ నాయకులకు బాగా చులకన అవుతున్నారు మీరు. ఇది మీరు కాదు, 1200 మంది అమరవీరులు పానాలు పోసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. కాబట్టి ఆ విలువ, ఆ బాధ మీ ఇళ్ళలో జరగలేదు. ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఏదైతే వాగ్దానం, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న ప్రభుత్వం 4000 పెన్షన్, 2500, మళ్ళీ ఇప్పుడు 8000 అంటారు పెన్షన్లు. బస్సులు కాదు కార్లలో పంపిస్తామంటారు. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి దయచేసి. ఇది అమరవీరుల కళలు కన్నా యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ మీరు పరిణలోకి తీసుకోండి. ఎవడైతే నిజాయితీగా మీ భవిష్యత్తుని మార్చగలుగుతాడు, మీ భవిష్యత్ తరాల బిడ్డల రాతలు మార్చగలుగుతాడు, వాళ్ళకే ఆలోచించండి. పోలింగ్ బూత్లోకి పోయినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక్క సెకండ్. దళితుడిని ముఖ్యమంత్రి చేశారా? 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 4000 పెన్షన్ ఇచ్చారా? 2500 మహిళలకు ఇచ్చారా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే భవిష్యత్ తరాల్లో మమ్మల్ని ఎవరిని క్షమించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు,
వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.